మామా పర్స్ మర్చిపోయి వచ్చాను, నాకు కలిపి టికెట్ తీ. బాబు 2 అమరి పెట్టి. చాలా థ్యాంక్స్ రా. టికెట్లు తీసింది నీకు కదమ్మా, 2 నాకే. 2 ఎందుకురా? ఒకటి మిస్ అయిందనుకో ఇంకోటి ఉంటుంది కదా. రే పిచ్చోడా, అది మిస్ అయితే బస్ పాస్ ఉంది చూడా. ఇవాళ ఎవ్వరు నన్ను తప్పించుకోలేరా. ఫుల్ బందోబస్తు వచ్చా. పోలీస్ మై పర్సనల్ స్టాఫ్. అని చూడు, టికెట్ లేకపోతే చంపేసేటట్టున్నాడు. యాక్చువల్లీ మన దగ్గర 2 టికెట్స్ బస్ పాస్ కూడా ఉంది. ఫర్దర్ గా మనం ఇంకోటి కూడా హెల్ప్ చేయొచ్చు అనమాట. ఏమైందిరా? నా పరిచయం కొట్టించాడరా. రే 2 టికెట్లు బస్ పాసు నీ దగ్గర ఉన్నాయని చెప్పావు కదా. అన్ని దాంట్లోనే ఉన్నాయి. రే నిన్ను నమ్ముకొని నువ్వు తెలియదు మంచోడు బాబు. డబ్బులు కూడా లేవురా. నువ్వు కూడా కాదు. ఇన్స్పెక్టర్, ఈడి కనుక టికెట్ తీయలేదనుకోండి, ఈడి బతుకు బస్ స్టాండే. దిగండి. చూడండి, ఈసారి పరిగెత్తే వాళ్ళు వెనకాల పడకుండా ఎక్కడుండే ఈ లాట కట్టించాలి. టికెట్ ప్లీజ్. తీలేదు సార్. ఎక్కడ కూడా బస్సులో వెళ్తున్నావయ్యా? వదలండి సార్, వదలండి. సారీ, పోనీ ఫైన్ కట్టండి. డబ్బులు లేవు సార్. ఎక్కడ కొంటాను డబ్బులు లేవు కానీ అబ్బాయి హలో డాడీ, నేను మాట్లాడతాను. టికెట్ ప్లీజ్. ఏమన్నా డాడీ ఇప్పుడు టికెట్ ప్లీజ్. ఉండండి సార్, అర్జెంట్ డాడీ ఫోన్ లో మాట్లాడుతాం కదా. ఆన్ డ్యూటీ. ఆన్ డ్యూటీ ఇప్పుడు ఎవడు కదన్నాడు. ఉండండి. అది కట్టాడి. ఏం లేదు, నా కార్ రిపేరు షెడ్ లో పెట్టాను. నా దగ్గర డబ్బులు లేవు. ఆర్టీసీ బస్ ఎక్కిసాను. ఇక్కడేమో టికెట్ చెకింగ్ వచ్చారు. ఇప్పుడు ఐజీ గారు ఇంటికి వచ్చారు కదా, ఆయనతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తో మాట్లాడి. ఏంట్రా ఇది? అయిపోయాడు వాడు ఈ రోజు మనోడి చేతిలో. సౌండ్ రాకూడదు. సౌండ్ రాకుండా అదేలా సార్. ట్రై చేయి. అది అమ్మాయి పిలుస్తున్నాడు. ఇలా రమ్మా. ఏంటి ఆకలేస్తుందన్నా. ఎలా ఎలా 2 ఇడ్లీ పెట్టి అన్నా. ఎలా ఇడ్లీ లేదు ఎలా ఎలా చచ్చిపోయేటట్టున్నా. ఏంట్రా ఇదేమన్నా సత్రం అనుకున్నావా? చంపేస్తాను. నోరు మూసుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ వద్దు. కట్ చేయి, కట్ చేయి, కట్ చేయి. సౌండ్ లేకుండా అమ్ముకుంటే వెళ్ళిపో. అలాగే. కమిన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ 2 నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొహం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్, ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, I will put a difficult question. Okay. If you can give answer, I will appoint you. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry sir. మావయ్య, ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తే రేపు నేను టీలో ఎవడెత్తాడు? నువ్వు ఉన్నావుగా. ఆయిల్ డబ్బా ఇలాగే. సారీ, ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది. సారీ మామా. పర్వాలేదులేరా, మడుసులే తప్పులు చేస్తున్నారు.